నిన్నటి వరకు దళితుడిని గుడికి రానివ్వలేదని నిందలేసి ఏడ్చి చచ్చారు. అదే దళితుడి దగ్గరికి భగవంతుడినే తీసుకువెళ్లి 5,000 దేవాలయాలు దళిత కాలనీల్లో నిర్మించాలని టీటీడీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఏ దళితుడు నిన్ను అడిగాడు గుడి కట్టమని అని ఈ రోజు ఏడ్చి చస్తున్నారు. చూడండి ఒకసారి మీరే. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 5,000 గుడులు కట్టిస్తారట, దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నా. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పారు. కుల వివక్ష లేదని, మనమందరం ఒకటేనని, హిందూ ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి నీకెందుకు ఇవ్వాలమ్మా సంజాయిషి? మా హిందువుల సొమ్ము, మా దేవుడి సొమ్ము, మా ఇష్టం వచ్చినట్లు మేము దేవాలయాలు కట్టుకుంటే నీకేంటమ్మా బాధ? నీకెందుకు చెప్పాలి లెక్క? అసలు నీకు నిజాయితీ ఉంటే, నువ్వు ఒక సెక్యులర్ అయితే హిందువుల తరపున నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. ఎంతసేపు టీటీడీకి ఎంత ఆదాయం వస్తుంది, ఆ గుడికి ఎంత ఆదాయం వస్తుంది, ఈ గుడికి ఎంత ఆదాయం వస్తుంది అని అడుగుతున్నావే కానీ ఒక చర్చికి రోజుకి ఎంత ఆదాయం వస్తుంది అని ఏ రోజైనా నువ్వు ప్రశ్నించావా? ఆ చర్చిదే ఉందిలే, కూడికలు సమావేశాలు చిన్నగా చేసుకుంటున్నారని అనుకుంటున్నారేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్నటి వరకు సైకిల్ తొక్కుంటూ సువార్త చెప్పుకునే సతీష్ కుమార్ గారు ఈరోజు కల్వరి టెంపుల్ అనే ఒక పెద్ద సంఘాన్ని స్థాపించి దానికి 11 శాటిలైట్ చర్చిలు నిర్మించాడు. శాటిలైట్ చర్చిలు అంటే ఏం లేదు, ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉంటాడు, ఈ ప్రొజెక్టర్ని అక్కడ డిస్ప్లేలో అందరికీ చూపిస్తారు. ఈయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ సంఘం నడుస్తూ ఉంటుంది, ప్రజలు వస్తూ ఉంటారు, ఆదాయం వస్తూనే ఉంటుంది. మనందరికీ తెలుసు హైదరాబాద్లో కల్వరి టెంపుల్ ఉంది. ఆ కల్వరి టెంపుల్కి తక్కువలో తక్కువ వేసుకున్న ప్రతి ఆదివారం 2 లక్షల మంది వస్తారు. అలాగే మిగతా 11 శాటిలైట్ చర్చిలు ఉన్నాయి కదా, ఆ 11 శాటిలైట్ చర్చిలకి కలిపి ఇంకొక 2 లక్షల మంది తక్కువలో తక్కువ వస్తారు. వీళ్ళందరూ కానుకలు 500, 1000 దశంభాగాలు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉంటారు. కాకపోతే మనం వేసుకున్నాం తక్కువలో తక్కువ, మనిషికి ఒక 10 రూపాయలు వేసుకోండి. ఈ 10 రూపాయలు కానుక చొప్పున ఒక్క వారం అంటే ఒక్క ఆదివారం నాడు మాత్రమే ఎంతో తెలుసా వచ్చేది? 40 లక్షల నుంచి 1 కోటి రూపాయలు. నిన్నటి వరకు సైకిల్ దొక్కిన సతీష్ కుమారు ఈరోజు 12 సంఘాలు స్థాపించి ఆయన ఉద్యమంగా తీసుకుంటున్నాడట మరో 40 సంఘాలు స్థాపించాలి, అతి త్వరలోనే 40 సంఘాలు కడతాము అని. మరి అప్పుడు ఎక్కడికి పోయిందమ్మా నీ నోరు? ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఖర్చు పెట్టండి, పేదవాళ్ళకు ఖర్చు పెట్టండి అని ఒక్కసారైనా నువ్వు ప్రశ్నించావా? ఈ డబ్బులన్నింటికి లెక్కలు అడిగావా? ఎండోమెంట్ పేరుతో హిందూ దేవాలయాలను దోచుకుంటాం మాత్రమే మీకు తెలుసు. ఇలా ఒక్క చర్చే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చర్చిలు ఉన్నాయి. మొన్నటి వరకు మీ అన్నయ్య గారి హయాంలో 7,000 చర్చిల దాకా కట్టబడినాయి కదమ్మా. మరి వాటన్నిటి నుంచి గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం వస్తుందా? ప్రజలకు ఏమైనా ఖర్చు పెడుతున్నారా? లెక్కలు అడిగావా ఏ రోజైనా? ఒక సెక్యులరిజం అంటే ఏంటో చెప్పు తల్లి. ఒక పాస్టర్ తనకు వచ్చిన ఆదాయంతో చర్చిలు కట్టుకుంటూ పోవచ్చు, మత మార్పిళ్ళు చేసుకుంటూ పోవచ్చు. అది నీ దృష్టిలో సెక్యులరిజం. వక్ఫ్ బోర్డు పేరుతో పేదల ఆస్తులు లాక్కొని దేవాలయాలను కూర్చి మసీదులు నిర్మిస్తే అది సెక్యులరిజం. కానీ హిందూ దేశంలో హిందూ భక్తులు ఇచ్చిన డబ్బులతో హిందూ దేవాలయాలను నిర్మిస్తే మాత్రం మతోన్మాదం. అంతేనా? ఇదేనా తల్లి నీకు తెలిసిన సెక్యులరిజం? అసలు టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే కుల వివక్ష లేదు, మనం అందరం ఒకటే, హిందువులంతా సమానమే అని నేనో నువ్వో మరొకరో చెప్తే దళితులు కానీ ఎవ్వరూ నమ్మట్లేదు. కానీ ఒక టీటీడీ అనే పెద్ద సంస్థ ఈ విషయాన్ని కనుక ప్రాక్టికల్గా నిరూపించిందంటే ప్రతి ఒక్కళ్ళలో చైతన్యం కలుగుతుంది. ఈరోజు టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల మత మార్పిళ్ళు అనేవి ఆగిపోతాయి, ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది, క్రైస్తవుల సంఖ్య అనేది తగ్గుతుంది. ఈరోజు అక్క బాధ ఏంటో తెలుసా? క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతే వీళ్ళకి ఓట్లు తగ్గిపోతాయి, వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు తగ్గుతారు, హిందువుల సంఖ్య పెరుగుతుంది, వీళ్ళ పార్టీకి నష్టం కలుగుతుంది. ఇది ఈవిడ గారి బాధ. విభజించి పాలించు అనేది వీళ్ళ నైజం కదా, ఆ ట్రిక్ మన మీద ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వెళ్ళే టీటీడీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయానికి మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం అనేది నిజంగా మనం గర్వించదగ్గటువంటి విషయం. ఈరోజు మనలో భేదభావాలు లేకుండా మనం అందరం కలిసికట్టుగా ఒకటిగా ఉండాలి అనేది టీటీడీ ప్రతి ఒక్కళ్ళకి చెప్తుందన్నమాట. ఇక నుంచి ప్రత్యక్షంగా మీరే స్వయంగా టెంపుల్కి రండి అని ఒక పిలుపునిచ్చినట్లే కదా. మీరు రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు చేసే దుష్ప్రచారాలను, వాళ్ళ ప్రలోభాలకు దయచేసి లోను కాకండి. ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచించండి. మీరు గనక ఈరోజు వాళ్ళ మాటలు నమ్మి
వాళ్ళ ప్రచారాలకు అనుగుణంగా మీరు స్పందిస్తే మాత్రం మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. మన హిందూ దేశంలో మనమే బానిసలమైపోతాం. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేపటి రోజు మన భావితరాలకు మన ధర్మాన్ని కాపాడటం నేర్పించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్.